అది రామాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అలెక్య తన అన్నకు రాఖీ కట్టడానికి తన అన్న ఇంటికి వెళ్ళాలని ఆశతో భర్తతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, ఈరోజు రాఖీ పండగ కదా, నేను మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి మా ఊరు వెళ్దామనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీరు కూడా రెడీ అయితే మనమిద్దరం కలిసి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళొద్దామండి. అదేంటల్లెక్క అలా మాట్లాడుతున్నావు? ఈరోజు మా అక్క ఇంకా చెల్లి నాకు రాఖీ కట్టడానికి వస్తారని నీకు తెలుసు కదా, మరి నువ్వెలాగూ అలాగే వెళ్ళిపోతావు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయవా? వాళ్ళ కోసం నువ్వు భోజనం సిద్ధపరచాలి కదా, మరి నువ్వలా వెళ్ళిపోతే ఎలాగ కుదురుతుంది అలెక్క? అదేంటండి, మీ అక్క వాళ్ళు మీకు రాఖీ కట్టొచ్చు, కానీ నాకున్న ఒక్కగానొక్క అన్నయ్యకు నేను రాఖీ కట్టకూడదా ఏంటి? అయినా వాళ్ళ కోసం నేను భోజనం సిద్ధం చేసే ఉంచాను. మీ అమ్మగారున్నారు, మీరున్నారు, మీరందరూ కలిసి వాళ్ళని బాగా చూసుకోండి. అంతేకాని మీకొకలాగా నాకొకలాగా రాఖీ సెలబ్రేషన్స్ జరగాలంటే అది ఎలా కుదురుతుందండి? మీరు ఇన్ని చెప్పినా సరే నేను మాత్రం ఖచ్చితంగా మా అన్నయ్యకు రాఖీ కట్టడానికి వెళ్ళవలసిందేనండి. చూడలేక నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇక ఆపై నీ ఇష్టం. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నేను మాత్రం మీ ఇంటికి రాను. ఎందుకంటే నేను మా చెల్లి వాళ్ళతో రాఖీ కట్టించుకోవాలి కాబట్టి. నువ్వు ఒక్కదానివి వెళ్తానంటే వెళ్ళిరా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలెక్య భర్త అయిన రాము. అప్పుడు అలెక్య తనలో తను ఇలా మాట్లాడుకుంటుంది. ఇదెక్కడి న్యాయం? ఇంటి ఆడపిల్ల రాఖీ కట్టడానికి ఇంటికి రావచ్చు, కోడలు మాత్రం తన పుట్టింటికి వెళ్ళి రాఖీ కట్టకూడదు. కూతుర్ల మీద ఉన్న ప్రేమ కోడళ్ల మీద ఎందుకు ఉండదో ఈ అత్తలకి. నా భర్త కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటున్నాడు. వాళ్ళ అక్క చెల్లి వస్తున్నారని నన్ను మా అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండమంటాడా? అది ఎప్పటికైనా జరుగుతుందా ఏంటి? నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే. నేను వెళ్ళి మా అన్నయ్యకి రాఖీ కడతాను. ఈరోజు మా అన్నయ్యతో సంతోషంగా గడిపి తర్వాత ఇక్కడికి వస్తాను. ఆయన కోపం ఎంతసేపులే. రేపు వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైన 4 పిండి వంటలు చేసి పెట్టానంటే ఆయన ఇంతే కరిగిపోతాడు అని చెప్పి అలెక్కి తనలో తను మాట్లాడుకుంటుంది. ఇంతలో అలెక్కి కొడుకు అక్కడికి వస్తాడు. అమ్మా, మనం ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా? హాయ్, నాకు అమ్మమ్మ చాలా బొమ్మలు, ఐస్ క్రీమ్స్ ఇంకా చాక్లెట్స్ కొనిస్తుంది కదమ్మా, అందుకే నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అవునన్న, మనం ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాఖీ పండుగ. అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటారు. అలాగే అన్నయ్య చెల్లికి ప్రేమతో ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. అన్నయ్య రాఖీ కట్టించుకున్నందుకు చెల్లికి మంచి గిఫ్ట్ ఇస్తాడు. అలాగే చెల్లికి జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం కూడా చేస్తాడు. అందుకే రాఖీ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా, మరి నేనెప్పుడు రాఖీ పండుగ చేసుకుంటాను? ఓ, నువ్వా? రేపు నీకు ఒక చెల్లె తమ్ముడో పుడితే అప్పుడు నువ్వు కూడా హ్యాపీగా రాఖీ పండుగ చేసుకోవచ్చు. అయినా ఇప్పుడేముంది, బాబాయ్ వాళ్ళ కూతురుంది కదా, తనతో నీకు రాఖీ కట్టిస్తానన్నా. నువ్వేమీ బాధపడకు. సరే పద, మనం త్వరగా వెళ్ళాలి అని బస్టాండ్ దగ్గరికి వచ్చి నిలబడతారు. అబ్బబ్బా, తొందరన్నప్పుడే అంతా ఆలస్యమవుతుంది. ఇంట్లో అన్ని గొడవలు పడి బయలుదేరి వచ్చినా సరే ఏం ప్రయోజనం? టైంకి బస్సు రాలేదు. బస్సు కోసం ఎదురు చూడడానికి ఇక్కడ టైం అంతా అయిపోతుంది అని అలెక్య తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇంటి దగ్గర కాంతమ్మ తన కోడలు ఇంకా అలెక్యకు వదిన అయిన రాణితో ఇలా మాట్లాడుతుంది. ఏంటి రాణి, అలెక్య అక్కడ బయలుదేరి ఉంటుంది. ఇంకా నువ్వు ఇలానే ఉంటే ఎలాగే? దానికి ఇష్టమైన వంటలన్నీ చేసావా? దానికి నచ్చిన పట్టు చీర కొనుక్కొచ్చావా? అబ్బబ్బబ్బబ్బా, ఒక్కదాన్ని ఎన్నెన్ని చూసుకోవాలి. నీకు తెలుసు కదా ఈరోజు రాఖీ పండుగని, అది వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వస్తుంది అని. అత్తయ్య,
మీరెందుకు కంగారు పడుతున్నారు? నేను అన్నీ సర్దుకున్నాను. తన కోసం చీర తెచ్చాను, ఇష్టమైన పిండి వంటలు చేశాను, ఇష్టమైన భోజనం కూడా తయారు చేశాను. ఇంకా అలెక్కి రావడం ఒక్కటే తరువాయి. కానీ అత్తయ్య, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా? ఏం లేదు అత్తయ్య, అలెక్కి వస్తుంది. ఎలాగో మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇంకా నేను ఎందుకు ఇక్కడ చెప్పండి. నేను వెళ్ళి మా అన్నయ్యకు రాఖీ కట్టేస్తాను అత్తయ్య. అయ్యో, అదెట్టా కుదిరితే? ఇంటి ఆడబిడ్డ ఇంటికి వస్తా ఉంటే ఇంట్లో కోడలు నువ్వు లేకుండా వెళ్ళిపోతే అదేం మర్యాద చెప్పు? అట్లా కుదరదు. అలెక్కి వచ్చి రాఖీ కట్టిన తర్వాత నీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే రేపు చూసుకో. ఏమైంది, రాఖీ 2 రోజులు కూడా చేసుకోవచ్చు, ఏం కాదంటమ్మా. నేను కనుక్కున్నాను కదా. ఈరోజు అలెక్కిని చేసుకుని పండగ రేపు నువ్వు చేసుకుందుకొని అని కాంతమ్మ మాట్లాడుతుంది. ఆ మాటలకు రాణి చాలా బాధపడుతుంది. కానీ చేసేదేమీ లేకుండా, సరే అత్తయ్య, నేను వెళ్ళి వంటగదిలో పని చేసుకుంటూ ఉంటాను. అదేంటే, వంటగదిలో పని అంతా అయిపోయిందని చెప్పావు కదా. పిల్లొచ్చేసరికి గడపలో ఎదురుగా వదినను నిలబడి పిల్లని లోపలికి తీసుకెళ్ళాలి. లేకపోతే పిల్లంత బాధపడుద్దో ఏమో, నాకు అర్థం కావడం లేదు. వదిన ఇంటికి వస్తే సరిగ్గా పట్టించుకోవట్లేదు, నేను బాధపడితే, అమ్మో, నా కూతురు బాధపడితే నేను తట్టుకోలేను. పిల్లొచ్చే టయానికి నువ్వు ఎదురుగా ఇక్కడే నిలబడి ఉండాలా. అప్పుడు రాణి మనసులో ఇలా అనుకుంటుంది, కన్న కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తున్న మా అత్తయ్య కోడలి గురించి ఎందుకు ఆలోచించదు? కోడలికి కూడా ఒక అన్నుడన్నాడని, తను కూడా రాఖీ పండుగ చేసుకుంటుందని, కోడలికి ఒక మనసుందని మా అత్తయ్య ఎప్పుడు ఆలోచిస్తుందో ఏమో అని అనుకుంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్తుంది. అక్కడ రమేష్, రాణి భర్త. ఏమి రాణి, ఏం చేస్తున్నావు? మా చెల్లి వస్తున్నానని చెప్పింది కదా, తన కోసం అన్ని సిద్ధం చేశావా? ఆ, చేశానండి. ఏమండి, మీ చెల్లెలు ఎలాగో ఇక్కడికి వస్తుంది, మీరందరూ ఒక చోటు ఉంటున్నారు. నేను మరి మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి నేను వెళ్తానండి. అక్కడ నా కోసం కూడా మా అమ్మ వాళ్ళు ఇలాగే ఎదురు చూస్తూ ఉంటారు కదా. నోరు ముయ్యవే, మా చెల్లి నువ్వు ఒకటేనా? అది ఎప్పుడూ ఒక్కసారి వస్తుంది. నువ్వు పుట్టింటికి పద్దాకా వెళ్తూనే ఉంటావు కదా. అయినా రాఖీ గీకి అలాంటివేం లేవు. అవేమన్నా ఉంటే రేపు చేసుకో. ఈ రోజంతా మా చెల్లెలకి ఇష్టమైన వంటలు చేసి మా చెల్లెల్ని బాగా చూసుకోవాలి అంతే. నీ రాఖీ పండుగ కావాలంటే రేపొద్దున నేను తీసుకెళ్తాను. అన్నయ్య, నేను రావడం కుదరలేదు, ఈ రోజు వచ్చి రాఖీ కట్టానని చెప్పుకో. అంతేగాని మా చెల్లిని అలా వదిలేసి వెళ్ళడానికి మాత్రం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు రాకేష్. దాంతో చేసేదేమీ లేక రాణి తనలో తనే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అలెక్య వస్తుంది. ఏం అలెక్య, ఎట్టా ఉన్నావమ్మా? ఏందమ్మా, బొత్తిగా నల్లపోసం అయిపోయావు? ఏంది, సరిగ్గా తిండి తింటలేదా ఏంది? అయినా నీకేంది, అల్లుడు గారు నీకు ఏది కావాలంటే అది, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అదేంది డ్రై ఫ్రూట్స్ అన్ని తెచ్చేస్తాడని చెప్పిందిగా మీ అత్తయ్య. ఎందుకే నువ్వు మరి ఇంత సన్నగా అయిపోయావు? ఏమ్మా, అన్నయ్య మీద దిగులేసుకున్నావా ఏంది? ఈరోజు అన్నయ్య డ్యూటీకి కూడా వెళ్లకుండా నీ కోసం ఎదురు చూస్తున్నాడమ్మా. వాడికి నీతో రాఖీ కట్టించుకోకపోతే మనసులో అదొక దిగులంట. చెల్లి వచ్చిద్దో రాదో అని పాపం పిచ్చి వెదవ పొద్దుటి నుంచి దిగులు పడతా ఉన్నాడే. నేనెంత చెప్పినా వింటలేదు. ముందు ఎలా అన్నయ్య కనిపించమ్మా. ఇంతలో రాణి, బాగున్నావా అలేఖ్య, ఎలా ఉన్నావమ్మా అని పలకరిస్తుంది. ఆ, బాగున్నాను వదినా. నువ్వేంటి, మీ అన్నయ్యకు రాఖీ కట్టడానికి వెళ్ళలేదా ఏంటి అంటుంది అలేఖ్య చాలా ఇన్నోసెంట్ ఫేస్ తో. అప్పుడు కాంతమ్మ ఇలాగంటుంది, నువ్వేందే, అది రాఖీ కట్టడానికి పోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పమ్మా? వదినే కదా. నేనా ముసల్దాన్ని, మోకాళ్ళ నొప్పులు, అన్నయ్య మగపిల్లోడు, పనులు చేయకూడదు కదా. అందుకే వదిన ఉందిలే. వదిన వాళ్ళ అన్నయ్యకి రేపు ఉదయాన్నే వెళ్ళి రాఖీ కట్టిద్దంట్లేమ్మా. నువ్వురా, నీకోసం నీకు ఇష్టమైన పిండి వంటలన్నీ చేపించాను, లడ్డూలు, జాంగ్రీలు, జిలేబీలు, రావేరా అని అలెక్కని లోపలికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. అలా అందరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత
రాణికి మనసులో చాలా బాధగా ఉంటుంది. భర్తని ఇంకొకసారి అడుగుతుంది, ఏమండి, నన్ను మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళనివ్వండి. నాకు మా అన్నయ్య చాలా గుర్తొస్తున్నాడు. ఇలా మిమ్మల్ని చూస్తే ఇంకా బాధగా ఉంది. అప్పుడు రాజేష్ చాలా కోపంగా, రాణి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రేపొద్దున వెళ్దుగానని చెప్పాను కదా, నన్ను అట్టి విసిర్చకుండా వెళ్ళి ఇంట్లో పని చేసుకో అంటాడు. ఆ తర్వాత కాంతమ్మ ఇంకా అలెక్య ఇలా మాట్లాడుకుంటారు. అమ్మా, వదిన ఎందుకని అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచావమ్మా? అసలు ఏం జరుగుతుందమ్మా ఈ ఇంట్లో? నా కోసం మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారో అక్కడ వదిన వాళ్ళ అమ్మా నాన్న కూడా వదిన కోసం అంతే ఇష్టంగా ఎదురు చూస్తారు కదమ్మా. మరి నువ్వు తల్లిగా ఆలోచిస్తున్నావు, కోడల్ని ఎందుకమ్మా తల్లిగా చూసుకోవడం లేదు? వదిన నేను వేరువేరు కాదమ్మా, మా ఇద్దరిని ఒకలాగే చూసుకోవాలి. అవసరమైతే నువ్వు కూడా వదినతో పాటే వెళ్ళి రాఖీ కట్టించి తీసుకొని రావాలి. కానీ ఇలా నేను వస్తున్నాననే కారణంతో వదినని బాధపెట్టడం కరెక్ట్ కాదమ్మా. పద, అన్నయ్యకు రాఖీ కట్టి ఈ విషయం వాడితో చెప్పి వాళ్ళిద్దరిని వాళ్ళ అత్తగారింటికి పంపిద్దాము. అవునమ్మా, నువ్వు చెప్తే గాని తెలుసుకోలేనంత దీనస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించమ్మా. అది లేకపోతే ఇక్కడ పనులు ఎవరు చేస్తారన్న స్వార్థమే తప్పించి అది అక్కడికి వెళ్ళి సంతోషపడకూడదని కాదే. ఈ రోజు నుంచి నిన్ను చూసుకున్నట్టే దాన్ని కూడా కూతురులాగే చూసుకుంటానులేమ్మా. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమని కూడా అడుగుతాను అని కాంతమ్మ తనలో తను పశ్చాత్తాపపడుతుంది. తర్వాత అలెక్య ఇంకా కాంతమ్మ ఇద్దరూ కలిసి రాజేష్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రాజేష్ ఇలా మాట్లాడతాడు, ఏం చెల్లి, బాగున్నావా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, నువ్వేదో డల్లుగా ఉన్నావు. అయినా బావగారు లేకుండా నువ్వెప్పుడు ఒక్కదానివే రావు కదా, ఈసారి ఏంటి ఇలా ఒక్కదానివే వచ్చావు? ఏమేమమ్మా, నాతో చెప్పు, ఏమన్నా గొడవ? అవును, అది అంత పెద్ద గొడవ కాదు, చెప్పుకోలేంత చిన్న గొడవ కాదులే అన్నయ్య. ఏం లేదన్నయ్య, రాఖీ కట్టడానికి వెళ్తానంటే మా ఆయన మా తోడుకోళ్ళ వాళ్ళు, మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ వస్తున్నారని చెప్పేసి నన్ను వెళ్ళొద్దు అని చెప్పాడు. నేను మా అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండడం అసలు జరగదని, నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆయనతో గొడవ పెట్టుకుని మరీ వచ్చానన్నయ్య. అంతే, కానీ ఆయనకి నేనుంటే చాలా ఇష్టం లేదన్నయ్య. మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడితే ఆయన మామూలు అయిపోతారు. అలాగా ఆయనగా కోప్పడ్డారని చిన్నప్పటి నుంచి రాఖీ కడుతూ వస్తున్న నీ రక్షగా ఉంటున్న నన్ను ఎలా అన్నయ్య ఆ ఇంట్లోనే ఉండిపోమని చెప్తావు? అన్నయ్య దీవెనలు లేకపోతే రాఖీ పండుగ ఎలా పూర్తవుతుంది చెప్పు? అవునమ్మా, అది నిజమే. ఒక్కరోజు నువ్వు రాఖీ కట్టకపోయినా సరే నాకు సంవత్సరం మాత్రం చాలా బాధగా ఉంటుంది. చిన్నప్పుడు ఒకసారి నీకు జ్వరం వచ్చింది. ఆ టైంలో నువ్వు నాకు రాఖీ కట్టలేదు. సంవత్సరం మొత్తం నేను బాధపడుతూనే ఉన్నాను కదా అన్నయ్య. ఒక్కసారి నేను రాఖీ కట్టకపోతేనే నువ్వు ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుని బాధపడుతున్నావే. మరి వదిన వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టడానికి నువ్వెందుకు వెళ్ళనివ్వలేదు? నీ చెల్లి నేను నన్నే రేపు రమ్మని వదిన్నే ఈ రోజు రాఖీ కట్టడానికి వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్ళిండొచ్చు కదా అన్నయ్య. చెల్లినొకలాగా భార్యనొకలాగా చూడకూడదన్నయ్య. ఇప్పుడు వదిన నీ భార్య కావచ్చు, కానీ ఒక అన్నకు చెల్లి. వదినకి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉంటాయి. తన అన్నదమ్ములు కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగని ఎవరి బాధను కూడా అర్థం చేసుకోకుండా ఉండకూడదన్నయ్య. వదిన బాధను కూడా అర్థం చేసుకో, వదిన ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకో. ముందు నువ్వులే, నాతో రాఖీ కట్టించుకొని వెళ్ళి వదిన వాళ్ళ అన్న వాళ్ళకి రాఖీ కట్టించుకొని వదిలిని తీసుకుని రా. ఈవినింగ్ అందరం కలిసి హాయిగా ఎంజాయ్ చేద్దాము. ఏమంటావన్నయ్య? అవును చెల్లి, నువ్వు చెప్పింది చాలా నిజం. నా కళ్ళు మూసుకుపోయాయి. ఈరోజు నా కళ్ళు తెరిపించావు. వదిన కూడా ఎంత బాధపడుతుందో పాపం. పుట్టింటిని వదిలేసి ఈ ఇల్లు తన ఇల్లుగా బతుకుతుంది. ఇన్ని సంవత్సరాలు వదిన పడిన కష్టాన్ని ఈ ఒక్కరోజు రాఖీ పండుగకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మొత్తం మర్చిపోతుంది. చాలా థ్యాంక్స్ చెల్లి, చిన్నదనమైనా కూడా నాకు మంచి సలహా ఇచ్చినందుకు. చూడండి, రాఖీ కట్టడానికి ఈరోజు మంచి రోజు, ఈరోజు రాఖీ పండగ. ఇలాంటివన్నీ కాకపోయినా మనసులో
అన్న మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే చాలు రాఖీ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాంటి అత్తలు, ఇలాంటి ఆడబిడ్డలు, ఇలాంటి భర్తలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మారండి. రాఖీ పండుగ రోజు మీ భార్యల్ని, మీ చెల్లెలని, మీ అక్కల్ని రాఖీలు కట్టడానికి తీసుకుని వెళ్ళండి. వాళ్ళ మనసులు నొప్పించకండి. ఇది ఇవాల్టి కథ. ఈ కథలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ 7777.